శాస్త్ర టీవీ. ఈ రోజు మనం కర్ణాటక రాష్ట్రం అస్సాం జిల్లాలోని బేలూరు చెన్నకేశ్వర ఆలయం సందర్శిద్దాం రండి. ఆలయ సందర్శనకు ముందు ఆలయ చరిత్ర తెలుసుకుందాం. క్రీస్తు శకం 1117వ సంవత్సరంలో హోయసల రాజు విష్ణువర్ధనుచే ఈ ఆలయం ప్రారంభించబడింది. ఈ ఆలయ నిర్మాణం 3 తరాలకు పైగా నిర్మించారు. పూర్తి చేయడానికి 103 సంవత్సరాలు పట్టిందని తెలియచున్నది. చరిత్ర ప్రకారం విష్ణువర్ధనుడు చాళుక్యులపై గెలిచి విజయాన్ని జ్ఞాపకార్థంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇది అస్సాం జిల్లా కేంద్రం నుండి 35 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరు నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. హోయసల వాస్తు శిల్పానికి ఇది ఒక మణిహారం. ఈ ఆలయం నక్షత్రాకార పీఠంపై నిర్మించబడింది. ప్రధాన గుడిలో చెన్నకేశ్వర స్వామి విగ్రహం ఉంది. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క సుందర రూపం. గర్భగృహం చుట్టూ గోడలపై శిల్పులచే అద్భుతంగా చెక్కబడిన రామాయణం, మహాభారతం, భాగవతం వంటి ఇతిహాసాలు కథనాలను మనం చూడవచ్చు. మదనికలు వంటి శిల్పాలు ఆలయ ప్రధాన ఆకర్షణ. వీటిని హోయసల కళాకారులు అత్యంత నైపుణ్యంతో తీర్చిదిద్దారు. ఆలయ నిర్మాణంలో సబ్బురాయి వాడటం వల్ల అత్యంత సున్నితమైన శిల్పాలను చెక్కడానికి వీలు అయ్యింది. శిల్పాల సున్నితమైన వివరాలు నేటికి సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మీరు ఒక్కసారైనా లైఫ్ లో ఒకసారి ఈ హోయసల శిల్ప కళాశాలను సందర్శించి తరించుతారని కోరుచున్నాం. స్వామి శరణం, స్వామి శరణం.